అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ రేపుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 50,000 మంది సైనికులను రంగంలోకి దించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో కొనసాగుతున్న ఈ సైనిక చర్యపై వైట్ హౌస్ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అసలు ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా మోహరించిన భారీ సైనిక బలగాల వ్యూహం ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. ఇరాన్ క్షిపణి పరిశ్రమను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధభేరీ మోగించాడు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, డిస్ట్రాయర్లు మరియు మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లు మోహరించి ఉన్నాయి. మంగళవారం నాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని ప్రకటించగా, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ మాత్రం హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు రక్షణ కల్పించడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అయితే బుధవారం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇరాన్ తమ షరతులకు ఒప్పుకోకపోతే బాంబింగ్ మళ్లీ మొదలవుతుందని హెచ్చరించడం ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం కఠినమైన దిగ్బంధనాన్ని విధిస్తుంది. బుధవారం ఈ దిగ్బంధనాన్ని దాటడానికి ప్రయత్నించిన ఇరాన్ చమురు ట్యాంకర్ను అమెరికా యుద్ధ విమానం అడ్డుకుంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 40,000 మందిగా ఉన్న అమెరికా సైనికుల సంఖ్య ఇప్పుడు 50,000 దాటింది. సుమారు 2,000 మంది ఎలైట్ పారాట్రూపర్లు ఇరాన్లోని చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 5,000 మంది సైనికులు ద్వీపాలను ముట్టడించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇరాన్ అణుకేంద్రం ఇస్ఫహాన్పై మెరుపు దాడులు చేసేందుకు వందలాది మంది స్పెషల్ ఆపరేషన్ దళాలు రంగంలోకి దిగాయి. అరేబియా సముద్రంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ వంటి భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తిష్టవేశాయి. ప్రస్తుతానికి అమెరికా మిలిటరీ స్టాండ్ బైలో ఉంది. ఇరాన్ తల వంచుతుందా లేక ట్రంప్ అన్నట్లుగా బాంబుల వర్షం మొదలవుతుందా అనేది వేచి చూడాలి.